భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి అటువంటి పరిపతి ఉంది కాబట్టి అప్పులు వస్తున్నాయి, మేము ఖర్చు పెడుతున్నాం చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా సచివాలయానికి వెళ్ళరు, మంత్రులను కలవరు, ఎమ్మెల్యేలతో సమావేశాలు జరగవు. 5 సంవత్సరాలు మనం చూసాం. జిల్లా వారి సమీక్షలు కానివ్వండి, గతంలో ఎమ్మెల్యేలతో డిఆర్సీ సమావేశాలు జరిగేది అభివృద్ధి సంక్షేమం గురించి. అటువంటి దాఖలాలు లేకుండా చేశారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళను బానిసలుగా గులాములుగా మార్చేసి ప్రశ్నిస్తే మెడబట్టి గెంటడం ఇది ఆనవాయితీగా మారింది. ఒక్క మజ్లిస్ పార్టీ మినాయిస్తే ఆ నాయకులను అసదుద్దీన్ ఓవైసీని తప్పితే, అక్బరుద్దీన్ ఓవైసీని తప్పితే ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను కానీ ఎమ్మెల్యేలకు కానీ చివరికి తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కనీసమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ ఉండదు. ప్రజా ఫిర్యాదుల గురించి మాట్లాడుతున్నారు. సచివాలయంలో ఉన్నటువంటి ప్రజా ఫిర్యాదుల విభాగం అసలు ఏమైంది? 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఆ ఫిర్యాదుల విభాగాన్ని సమీక్షించారా? సమీక్షించైతే ప్రజల బాధలు మరి ఏ మేరకు దాన్ని పరిష్కారం బాట చూపించారు, పరిష్కార మార్గాన్ని చూపించారు. కానీ ఇవాళ కొత్తగా 5 సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతిని ఇవాళ మర్చిపోయి కొత్తగా ఏదో జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. అవినీతి ఎక్కడ లేదు. ఇవాళ మీ ప్రాజెక్టుల్లో రీడిజైనింగ్ పేరు మీదటువంటి మిషన్ కాకతీయ లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి డిజైన్ మార్పుల పేరు మీద జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఈ రకంగా మాఫియా పెద్దపీటలు వేసి మనం చూస్తున్న వేళ కరీంనగర్లో ఏ రకంగా అక్రమ గ్రెనేటు మరి ఈరోజు ఏ రకమైన వ్యాపారం కొనసాగుతుందో, నేరలలో ఇసుక మాఫియా, ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, వాళ్ళ మీద కేసులు బనాయించడం, అధికార పార్టీకి మాత్రం ఇవాళ అవినీతిని ఏ రకంగా వారు బార్లుగా తెరిచారో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి పల్లెలో ఇవాళ బెల్ట్ షాపులు అవినీతికి మరి ఏ రకంగా మీరు బార్లుగా తెరిచారు. ఏ పల్లెలు చూసినా బారు, బీరు, సారా ఈరోజు పుష్కలంగా అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అత్యధికమైన ఆదాయం ఇవాళ ఎక్సైజ్ శాఖ ద్వారా వస్తుందంటే ఇవాళ నిజంగా మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈరోజు అనేకమైనటువంటి నయంకి సంబంధించినటువంటి మరి ఆ యొక్క భూముల వ్యవహారం కానివ్వండి, రిజిస్ట్రేషన్లో జరిగినటువంటి అవినీతి గురించి కానివ్వండి, లేదా సేల్స్ ట్యాక్స్లో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల కుంభకోణాల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా అటకెక్కిచ్చేసి వాటి మీద విచారణ ఏమైంది, వాటిని ఇంతమందిని ఇవాళ మరి శిక్షించారు. వాటికి తావులేకుండా పైపెచ్చి మీరు 5 సంవత్సరాలుగా చెప్పిందే చెప్పినట్టుగా అసెంబ్లీలో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద ఏ రకమైతే అవినీతి జరిగిందో కోట్లాది రూపాయలు మరి ఆ రకంగా కాంగ్రెస్ నాయకులు ఆ సొమ్మును కాజేశారో వాళ్ళని కక్కిస్తాను, ఊచలు లెక్క పెడతానని చెప్పిన మీరు ఎందుకు మరి ఆ రోజు మరి మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పిన మీరు ఆ విచారణ ఏమైంది? సిబిసిఐడి ఎంక్వైరీ అన్నారు, ఎంక్వైరీ ఎట్టిపోయింది? ఈ రకంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ అవినీతి విషయంలో రాజీ పడి ఇవాళ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. అందుకని ఇవాళ మరి ఈరోజు జరిగేటువంటి అవినీతి విషయంలో ప్రజలు పుంకానుపుంకలుగా ఇవాళ వారు చర్చించుకుంటూ ఉన్నారు. అందుకని ఇవాళ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలను కూడా పూర్తిగా డబ్బుమయం చేసి అక్రమ సంపాదన, నల్లధనమే రాజకీయాలను శాసించే స్థితికి తీసుకొచ్చారు. మీరు మున్సిపల్ ఎన్నికలైనా, సర్పంచ్ల ఎన్నికలైనా, అది శాసనసభకైనా, పార్లమెంటుకైనా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎన్నికలంటే, రాజకీయాలంటే పూర్తిగా ఇవాళ డబ్బుమయం చేసి నల్లధనాన్ని ఇవాళ శాసించే పరిస్థితి తీసుకొచ్చి బడా పారిశ్రామికవేత్తలకు, ఉద్యమకారులను విస్మరించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళను పూర్తిగా వాళ్ళని తుంగలు తొక్కేసి ఈరోజు మరి వేలం పాట మాదిరిగా ఎవరు ఎక్కువ డబ్బులు మరి పెట్టుకుంటారో, ఖర్చు పెడతారో అనే వాళ్లకు ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి ఉదంతాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అందుకని ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అవినీతి విషయంలో మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మొన్న 3 ఎమ్మెల్సీలలో
ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, విద్యావంతులు ఓడించారటువంటి మరి కక్ష సాధింపు చర్యలో భాగంగా రెవెన్యూ ఉద్యోగులను లేదా ఇంకేదో ప్రక్షాళన చేస్తామని చెప్పడం ఏమాత్రం కూడా భావ్యం కాదు.